పౌర్ణమి గడియలు ముగిసిపోతూ ఉండడంతో ఆరు అమ్ము శరీరంలో నుండి బయటకు వస్తూ ఇక వచ్చే ముందు పిల్లలందరికీ కూడా ప్రేమతో తన చేత్తో అన్నం తినిపిస్తూ ఉంటుంది. అమ్ము అందరికీ కూడా అన్నం తినిపించడం చూసిన పిల్లలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అంజు పాప ఆనంద్ ఆకాష్ వాళ్ళతో అమ్ము మనల్ని అమ్మలాగా చూసుకోవాలని అనుకుంటుంది. మనమే ఉదయం నుండి అమ్ము మరోలా బిహేవ్ చేస్తుందని చెప్పి తన గురించి తప్పుగా అర్థం చేసుకున్నాం అని చెప్పి అంటూ ఉంటే, అవునంజు నువ్వు చెప్పింది నిజమే, అమ్ము మన గురించి మాత్రమే ఆలోచిస్తుంది, అందుకే అలా మాట్లాడి ఉంటుంది. మనోహరి ఆంటీ ఏదో తప్పు చేసి ఉంటుంది, అందుకే అలా అమ్ము మనోహరి ఆంటీకి వార్నింగ్ ఇచ్చి ఉంటుందని చెప్పి ముగ్గురు పిల్లలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా ఆరు అమ్ము శరీరంలో నుండి బయటికి వచ్చేసిన తర్వాత అమ్ముకి ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. ఏంటి ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉన్నాయని చెప్పి అలా అమ్ము అంజు వాళ్ళ దగ్గరికి వచ్చి, అంజు పద డిన్నర్ చేద్దామని చెప్పి పిలుస్తూ ఉంటే అంజు ఆనంద్ ఆకాష్ వీళ్ళు ముగ్గురు కూడా అమ్ము వైపు విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఏంటి ఏమైంది మీకు, డిన్నర్కి రమ్మని పిలుస్తూ ఉంటే అలా చూస్తున్నారేంటి అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇప్పుడే కదా నువ్వు మా అందరికీ అన్నం తినిపించావు అని చెప్పి ఇంతలోకి నీకేమైందని అంజు అంటూ ఉంటే, ఏంటి నేను మీకు అన్నం తినిపించానా, ఏంటో నాకేమీ గుర్తు రావడం లేదు, ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉంది. సరే మీరు తినేసాను అంటున్నారు కదా, నేను వెళ్ళి తిని పడుకుంటాను అని చెప్పి అమ్ము అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇకప్పుడు మిగతా ముగ్గురు కూడా అమ్ము ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతారు. మరోవైపు సౌరవ్ వాళ్ళు మనోహరిని తీసుకుని నార్త్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి ఎలాగైనా సరే వీళ్ళ నుండి నేను తప్పించుకోవాలి, లేదంటే వీళ్ళు నన్ను అక్కడికి కనుక తీసుకువెళ్తే మళ్ళీ నేను ఇక్కడికి రావడం కష్టమవుతుంది, నా పంతం నెరవేరదు అనుకొని ఎక్కిళ్ళు వస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక కారులో మనోహరికి వెక్కిళ్ళు వస్తూ ఉంటే కారులో వాటర్ బాటిల్ లేకపోవడంతో ఇకప్పుడు సౌరవ్ మనుషులు ఒక దగ్గర ఆపి వాటర్ బాటిల్ తీసుకుంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి కార్ డోర్ ఓపెన్ చేసుకుని అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఇక చాలా దూరం అలా మనోహరి పారిపోతూ ఉండడంతో సౌరవ్ మనుషులు తన కోసం వెతుకుతూ ఉంటారు. మనోహరి వాళ్ళకు కనపడకుండా ఒక చోట దాక్కుని ఉంటుంది. ఈ మనోహరి మళ్ళీ మన కళ్ళు కప్పి తప్పించుకుంది అని చెప్పి సౌరవ్ అది ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే ఉండుంటుంది, వెతకండి అని చెప్పి తన మనుషులకు సౌరవ్ చెబుతూ ఉంటే ఇక అతని మనుషులు మనోహరి కోసం వెతుకుతూ ఉంటారు. మనోహరి అక్కడి నుండి తప్పించుకొని తిరిగి అమరింటికి చేరుకుంటుంది. తెల్లవారగానే గుప్తా ఆరు దగ్గరికి వచ్చి, బాలిక మనం తక్షణమే మా లోకానికి బయలుదేరాలి, రా బాలిక అని చెప్పి అంటూ ఉంటే, గుప్తా గారు అసలు నిన్నటి నుండి ఏం జరిగిందో తెలుసా అని చెప్పి ఆరు జరిగిందంతా కూడా గుప్తాకి వివరిస్తుంది. ఏంటి, పోయిన పౌర్ణమి నాడు నువ్వు ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించి పెళ్లి చేసి తప్పు చేసావు బాలిక, ఇప్పుడు మళ్ళీ నువ్వు నీ పెద్ద కుమార్తె శరీరంలోకి ప్రవేశించి మరొక తప్పు చేస్తున్నావు బాలిక, నువ్వు చేస్తున్న ఈ తప్పుల వల్ల నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది, అది నీకు అర్థం కావడం లేదు, ఇప్పటి వరకు చేసింది చాలు, పద అని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటాడు. ఇక ఇంతలో మనోహరి తిరిగి ఇంటికి వస్తుంది. ఇంట్లోకి వస్తున్న మనోహరిని చూడగానే ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి ఈ మనోహరి దూరంగా వెళ్ళిపోతుంది అనుకుంటే మళ్ళీ ఈ ఇంటికే వచ్చింది అని చెప్పి, ఒసే మనో ఎక్కడికి వస్తున్నావే, వెళ్ళిపోమ్మని నీకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నా ఇంటి వైపు ఎందుకు వస్తున్నావని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక మనోహరి అలా ఆవేశంగా ఇంట్లోకి వెళ్ళబోతూ ఆరు పిలిచినట్టుగా అనిపించడంతో గార్డెన్ వైపు వస్తుంది. ఇక అలా వస్తూనే అక్కడ నిలబడి ఉన్న ఆరుని తోసుకుంటూ చాలా ఆవేశంగా మాట్లాడుతూ, వస్తే ఆరు చచ్చిన తర్వాత కూడా నీ పిల్లల మీద నీకు ఇంకా ప్రేమ తగ్గలేదు కదా, అందుకే వాళ్ళని చూసుకుంటూ ఇంకా ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నావు, ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నావు కదా, ఇంకొద్ది రోజులు ఇక్కడే ఉండు, నీ పెద్ద కూతురు అమ్మని కూడా నీ దగ్గరికే పంపిస్తాను, ఇద్దరూ కలిసి జాలీగా కబుర్లు చెప్పుకుందరు కానీ అని చెప్పి అలా మనోహరి ఆరుని బెదిరిస్తూ అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది.
చూసారా గుప్తా గారు, ఆ మనోహరి ఎలా మాట్లాడుతుందో. ఇంత జరిగిన తర్వాత కూడా దానికి ఇంకా బుద్ధి రాలేదు అని చెప్పి అనవసరంగా దీన్ని చంపకుండా వదిలేశాను. ఇక ఈ జన్మకు ఇది మారదని నాకు అర్థమైపోయింది. ఇప్పుడే మిస్ అమ్మకు అన్ని విషయాలు చెప్పొస్తాను అని చెప్పి ఆరు లోపలికి వెళ్ళబోతూ ఉంటే, ఆగు బాలిక, నువ్వు ఆ బాలికకు నిజాలన్నీ చెబితే ఏం జరుగుతుందో మర్చిపోయావా? అయినా ఇప్పుడు నువ్వు నీ పెద్ద కుమార్తె శరీరంలోకి ప్రవేశించి ఆ బాలికను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని అనుకున్నావు. నువ్వు చేసిన పని వల్ల నీ పెద్ద కుమార్తె ప్రమాదంలో పడింది. ఇప్పటి వరకు చేసింది చాలు బాలిక, ఇక మా లోకానికి వెళ్ళిపోదాం పద అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, చూశారు కదా గుప్తా గారు, ఇంత జరిగిన తర్వాత కూడా అది నా కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తుంది. మరి నా కూతుర్ని వదిలేసి నన్ను ఆ లోకానికి ఎలా రమ్మంటారు గుప్తా గారు? ఏదేమైనా సరే ఆ మనోహరి వల్ల నా కుటుంబానికి ఏ హాని కలగదని నాకు నమ్మకం వచ్చిన తర్వాతే నేను మీ లోకానికి వస్తాను. దయచేసి అప్పటి వరకు నాకు ఇక్కడ ఉండడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆరు బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు ఉదయాన్నే అమర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి స్నానం చేసి రెడీ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే చూసుకోకుండా బాగి కూడా ఆ గదిలోకి వస్తూ ఉంటుంది. అనుకోకుండా బాగి అమర్ల తలలు ఢీకొంటాయి. ఇక దాంతో బాగి ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి. మరొక్కసారి గుద్దుకున్నామా అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏ లూజు, నాకు ఇటువంటి వాటి మీద నమ్మకాలు లేవు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దేవుడా, అసలు ఈయనకి ఏమీ తెలీదు, ఇలా ఏమీ తెలియని వాడిని భర్తగా ఎందుకు ఇచ్చావయ్యా అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఆ దేవుడు ఏం చేశాడు మధ్యలో? నువ్వే ముసుగు వేసుకొచ్చుకొని మోసం చేసి నా చేత తాళి కట్టించుకున్నావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఆ పెళ్లి టాపిక్ తీయొద్దని అని చెప్పి బాగి అంటూ ఉంటే, నీకెన్నిసార్లు చెప్పాలి నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి రావద్దని చెప్పి అంటూ అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా కాసేపు గొడవ పడుతూ ఉంటారు. అలా ఇద్దరు గొడవ పడుతూ ఉండగా బాగి సడన్గా వచ్చి అమర్ తలను పట్టుకొని ఢీ కొట్టి పక్కకు వెళ్ళి నేనే గెలిచాను, ఎస్ అని చెప్పి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. దాంతో అమర్ కోపంగా బాగి చెయ్యి పట్టుకొని లాగి తన నడుం మీద చెయ్యి వేస్తాడు. ఇక దాంతో బాగి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది. అమర్ బాగి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు. ఇక బాగి కంగారుగా అమర్ని తోసేసి, మీరు త్వరగా రెడీ అయ్యి కిందకి రండి, నేను టిఫిన్ సిద్ధం చేస్తాను అని చెప్పి బాగి కిందకి వస్తుంది. కిందకి వచ్చిన తర్వాత పిల్లలంతా కూడా టిఫిన్ చేయడం కోసం అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు బాగి, నేను వడ్డిస్తే పిల్లలు తింటారో లేదో అనుకొని నీలా వడ్డించు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పిల్లలు, నీలా కాదు మిస్ అమ్మ, నువ్వే మాకు వడ్డించు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే అప్పుడు బాగి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక పిల్లల్లో వచ్చిన మార్పును చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఒక్క రోజులో వీళ్ళల్లో ఇంత మార్పు వచ్చిందని చెప్పి మనోహరి ఇదంతా ఆ ఆడోనే చేసుంటుందా, ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి సంతోషంగా పిల్లలకు ఇష్టమైనవన్నీ కూడా వడ్డిస్తూ ఉంటే రాతుడు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా పిల్లలతో, ఇన్నాళ్లకు మీరు మిస్ అమ్మని అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అంటూ ఉంటుంది. అమర్ కిందకి వచ్చిన తర్వాత అమర్కి కూడా బాగి ఎంతో ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. ఇక అలా బాగి వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటే హాల్లో కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న ఆరు, నా కుటుంబాన్ని ఎప్పటికీ ఇలాగే సంతోషంగా చూడాలని ఉంది. ఆ మనోహరి కనుక ఈ ఇంట్లో లేకపోతే వీళ్ళంతా మళ్ళీ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటారు కదా, తప్పకుండా ఆ మనోహరి బాధ ఈ ఇంటికి లేకుండా చేస్తాను అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక అమర్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత బాగి బెడ్రూమ్లోకి వచ్చి అమర్ వస్తువులు సర్దుతూ ఉంటుంది. ఈయనకు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు. ఆర్మీలో పనిచేస్తారు, క్రమశిక్షణ అంటారు, కానీ వస్తువులన్నీ కూడా ఇలా చిందరవందరగా పడేస్తున్నాయని చెప్పి బాగి అలా అమర్ బట్టలన్నీ కూడా తీసి కబోర్డ్లో సర్దుతూ ఉంటుంది. ఇక అలా కబోర్డ్లో అమర్ బట్టలు సర్దుతుండగా సడన్గా ఆరు అమర్ల పెళ్లి ఫోటో కబోర్డ్లో నుండి కింద పడిపోతుంది.
పెళ్లి ఫోటో కింద పడడం చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, పక్కింటక్క ఫోటో ఇక్కడుంది అంటే ఇన్ని రోజులుగా నేను మాట్లాడుతున్నది చనిపోయిన అక్కతోనా అని చెప్పి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.